సంఘంతో పాటు మిగతా అన్ని దర్యాప్తు సంస్థల్ని కూడా కేంద్రం అదుపు చేస్తుంది. ఇది గతంలోనూ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీజేపీ మీద, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఇలా కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు. నిజంగానే ఈ మిగతా ఈ ఎన్నికల సంఘంతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలు కానివ్వండి, మిగతా అన్నిటి మీద ఈ పొలిటీషియన్స్ అజమాయిషి ఎక్కువైపోతుందన్నమాట వాస్తవం కదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. వాళ్ళకి ఈడీ వద్దు, సిబిఐ వద్దు, జ్యుడిషియరీ కూడా వద్దు. అంటే కనీసం సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందంటే చూడండి. ఇప్పటికి మల్లికార్జున ఖర్గే గారు చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఈవీఎంస్ మీద. ఇప్పుడే కాదు, 2024లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికి నేను అనుకుంటా ఒక 5-6 మీటింగ్లలో ఇదే పనిగా బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఆయనకి మరి అర్థం కాక బ్లేమ్ చేస్తున్నారు ఏం తెలియదు. కానీ 24లో 99 సీట్లు వచ్చిన పార్లమెంట్ లో అట్లాగే చేశారు. తర్వాత మన కర్ణాటకలో ఇదే విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలిచినా కూడా ఇదే విధంగా ఉంది. నేనేమంటున్నానంటే ఒకటే సూటి ప్రశ్న వీళ్ళకి. తెలంగాణలో 6 నెలల ఎలక్షన్ కు 6 నెలల ముందల కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్ దక్కలేదు. అక్కడ ఇద్దరి మధ్యలో ఉండే. ఇంతకుముందు డిస్కషన్ వచ్చినప్పుడు ఆ రెండు పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ, ఆ రెండు పార్టీల మధ్యలో ఉండే. కానీ అక్కడ బండి సంజయ్ చేంజ్ చేసినాక కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి లిక్కర్ స్కామ్ లో దగ్గరకు ఒక 4-5 నెలల తర్వాత అది ఇంకా అరెస్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పేసి ఎక్కడైతే వీళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసుకుంటూ వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ పోయిర్రో తర్వాత దాంతో పాటుగా వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి మొత్తం టోటల్ గా దేశం మొత్తం కూడా ఏ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఇదే వీడియో రికార్డ్స్ షేర్ చేసుకుంటూ పోయితేనే వీళ్ళకి 99 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. లేకపోతే వీళ్ళకి ఎక్కడదని నాకు అర్థం కాదు. వీళ్ళకి ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా డిపాజిట్ దక్కలే. అప్పట్లో వీళ్ళ ముఖాలు చూసి వేయలేదు, వీళ్ళు అభివృద్ధి చేస్తారా చేయలే. వీళ్ళు ఇచ్చిన ఏదైతే అబద్ధ హామీలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి. ఏ అబద్ధ హామీల మీద, అబద్ధ పునాదుల మీద వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచారో ఇప్పుడు తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నారు, తెలుసు, మోహన్ గారు కూడా తెలుసు. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీల హామీలు కానీ, ఆ రుణమాఫీ కానీ, దగ్గర 100 అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి రకరకాల స్టేట్మెంట్లు మరి ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మరి జీతాలు లేకుండా, జీతాలు నెలకు వచ్చేసరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనపడతా ఉంది. సో ఇలాంటిదే దేశం మొత్తం మీద కనపడతా ఉంది. కాబట్టి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మన ఏది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. మోహన్ గారు ఏమంటారు అంటే ఆదరించట్లేదు కాబట్టి ఈవీఎంస్ మీద ట్యాంపరింగ్ చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, నేను అడిగిన దానికి చెప్పలేదు. మీరు ప్రధానంగా దర్యాప్తు సంస్థలు కానీ ఎన్నికల సంఘాల గురించి దాని గురించి మాట్లాడండి. అలాగే మనకి ఎవరు మోహన్ గారు ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం, గెలవగలన నమ్మకం ఉంటే కనుక నెక్స్ట్ ఎలక్షన్ అయినా సరే మీరు బ్యాలెట్కి రామని అడుగుతున్నారు. ఈ రెండింటి గురించి మాట్లాడండి సార్. అదే దర్యాప్తు సంస్థలు అనేవి స్వయం ప్రతిపత్తి సంస్థలు. డెఫినెట్ గా మరి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పార్టీ హయాంలో మరి వాళ్ళు కూడా వాళ్ళకి ఈడీ వాడుకున్నారు, సిబిఐ వాడుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ విధంగా చేస్తలేరు. ఎక్కడైతే అవినీతి కుంభకోణాలు ఉంటాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు అదే చూడండి, 10 సంవత్సరాల కాలం, 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు. అంటే డెఫినెట్ గా ఈ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా కనపడుతుంది తెలంగాణ ప్రజలకు కాదు, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. డెఫినెట్ గా ఈవీఎంస్ మీద నేను ఒక మాట అడుగుతాను మోహన్ గారిని. 2014 ఎన్నికల తర్వాత ఇట్లాగే బ్లేమ్ చేసుకుంటూ పోతా ఉంటే, ఈసీని కూడా బ్లేమ్ చేసుకుంటూ పోతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ని 2017లో హ్యాకథాన్ అని ఒక ఆర్గనైజ్ చేసింది, మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మీ రిప్రజెంటేటివ్ పంపించండి, అక్కడ ప్రూవ్ చేయండి ఈవీఎంస్ ఎట్లా ట్యాంపరింగ్ చేస్తారో అంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించలేదు. ఎందుకు పంపించలేదు? వాళ్ళకి తెలివి లేకనా, తెలివి ఉండా, మతిలేని మాటలా? బయట మాత్రం స్టేట్మెంట్లు ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి మీరు ప్రూవ్ చేయమంటే చేయలేకపోయారు.
వీళ్ళకి ఎవిడెన్స్ లేకనే అక్కడికి ఎవరిని పంపించలేదు. ఎందుకు పంపించలేదండి వీళ్ళు? ఇదంతా ఏంటంటే బురద జల్లే రాజకీయాలు తప్పితే ఎక్కడ కూడా చేసేది ఏమీ లేదు వీళ్ళు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ మోడీ గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అవన్నీ కూడా డెఫినెట్ గా సార్థకం అవుతున్నాయి. వీళ్ళ 70 సంవత్సరాల పాలనలో విసికి వేసారిపోయారు చెప్పాలంటే. వాళ్ళు చేసింది శూన్యం చెప్పాలంటే. అందుకనే ఈ రోజు మనకు కావాల్సి ఏదైతే భారతదేశంలో ప్రతి ఒక్కటి అండి గ్రామీణ వ్యవస్థ బాగుపడతా ఉందంటే ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా ఇస్తా ఉన్నారో అందరికి క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఒకటి టాయిలెట్స్ దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి, ఇండ్లు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన దగ్గర నుంచి ఇండ్లు దగ్గర ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ ఇంట్లో ఎడిపోయినాయి. ఎప్పుడు మన భారతదేశ ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. మొత్తం స్కామ్లే అక్కడ చూసినా కూడా. వాళ్ళ హయాంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే ఆ 20 రూపాయలు మాత్రమే మరి లబ్ధిదారులకు చేరుతా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దళారుల మధ్యలోనే తినేస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన వీళ్ళు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ తీసుకొచ్చి ఏదైతే అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా డెబిట్ ట్రాన్స్ఫర్ కింద పడతా ఉన్నాయో వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అది అక్కడ డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఆ టెక్నాలజీ మేము యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఎల్ఎన్ మాస్కో లేకపోతే ఇంకొకరు కాదు. ఇక్కడ మీరు అదే మరి ఒకవేళ నిజంగానే వద్దనుకుంటే ఈ 3 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మరి ఏదైతే ఈ ప్రభుత్వాలను క్యాన్సిల్ చేయమని చెప్పండి. క్యాన్సిల్ చేసి బ్యాలెట్ సిస్టమ్ పెడతామా అది అడగమని చెప్పండి ఫస్ట్. వీళ్ళ 3 రాష్ట్రాలు దాంతో పాటు జేఎంఎం కూడా ఇంకా మాట్లాడదామండి. పెట్టమని చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఈవీఎంలతో పాటు దర్యాప్తు సంస్థలు కానీ ఎన్నికల సంస్థలను కానీ ఉపయోగించుకునే ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకుంటుంది బీజేపీ కేంద్రం అని చెప్పి అంటున్నారు. వెంకటరెడ్డి గారికి 1 నిమిషం సమాధానం చెప్తా. వెంకటరెడ్డి గారు వారికి ఒక సమాధానం చెప్తా. ఇంతకు ముందు సార్ వెంకటరెడ్డి గారు అన్న మాటలకి ఒక మళ్ళీ గ్యాప్ వస్తుంది. చెప్పండి ప్లీజ్.